ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తాను. బాగున్నారమ్మ? అందరూ ఎలా ఉన్నారు? మీ పిల్లలు బాగున్నారా? స్కూల్కి వెళ్తున్నారా? మంచిది. చక్కగా ఉదయం లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకొని చక్కగా దేవుని సన్నిధిని నిలిచి ఉన్న మీ అందరికీ ప్రభు ఈరోజు శుభం పలుకుతున్నాడు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఏ విషయంలో చింతపడకు, ఏ విషయంలో కూడా దిగులు పడకు. నిజమే, లోకంలో మనం బ్రతికినన్ని రోజులు ఏదో ఒక గాయం, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో ఒక దుఃఖం మన జీవితంలో ఉంటూనే ఉంటుంది. కానీ దాన్ని తీసివేయగలిగిన శక్తివంతుడు మన దేవుడు ఒక్కడే. అందుకని లేచిన తర్వాత ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగుదాం. దేవుడి ఈ మాటల ద్వారా మనకి ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నారో విందాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. అంతటా ప్రవక్తల్లో శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండి నీకు భయభక్తులు కలిగి ఉండినని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులు వాడు నా 2 కుమారులను తీసుకుని దాసులుగా ఉంటకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, ఒక మంచి స్త్రీ కదా, భర్తని ఏ రీతిలో కూడా ఆటంకపరచలేదు. మంచి సేవకుని చేతిలో, సేవకుని దగ్గర తన భర్తను విడిచిపెట్టింది. ఆ సేవకుడిని బాగా వెంబడించండి. తన భర్త, ఆ దాసుడు ఎంత భక్తి గలవాడే ఉండినని నీకు తెలుసు అని చెప్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెడుతుంది? ఏలియా దగ్గరికి వెళ్ళి, ఎలీషా దగ్గరికి వెళ్ళి మొరపెడుతుంది కదండి. దేవునికి మొరపెట్టినట్టు లేదు ఇక్కడ కదా. ఆమె దేవుని దగ్గరికి వెళ్ళింది, ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంది, దేవుని దగ్గర కేకలు వేసింది, ఏడ్చిందని లేదు. కానీ ఒక దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి తన భర్త ఏ దైవ సేవకుడికి నమ్మకంగా జీవించాడో, ఏ దైవ సేవకుని చేతులు బలమైన పాత్రగా నిలబడ్డాడు. ఆస్తి లేదు, ఏమి సంపాదన లేదు, కానీ చాలా భక్తి కలిగి భయముతో, భక్తితో, ప్రార్థనతో, విధేయతతో సేవకుడు ఏది చెప్తే అట్లా ఆయన వెంబడిస్తూ సాగుతూ ఉన్నప్పుడు నిజంగా భయంకరమైన వ్యాధి ఆయనకు వచ్చి ఆయన మరణించడం జరిగింది. మనం అనుకుంటాం కదా, ఇంత భక్తిగా ఉంటాము, ఇంత ప్రార్థనలో. నన్ను కూడా చాలామంది అంటారు, అసలు మీకు వ్యాధి రావటం ఏంటి, అసలు మీ ఇంట్లో శోధన రావటం ఏంటి, అసలు మీ ఇంట్లో ఇలా జరగటం ఏంటి, మీరు దేవుని చాలా తప్పది కదా. ఎందుకంటే దేవుడు ఎవరిని ఎటువంటి పరీక్ష పెడతారో, దేవుడు ఎవరిని ఏ రీతిగా ఉంచాలో అది ఆయనకి తెలుసు. ఎవరు తట్టుకుంటారో శోధన వారికే పెడతాడు. ఎవరు కష్టకాలంలో ఉన్నా ఒకవేళ ఆ కష్టం ఇంకా అధికం కావాలి అంటే అందులో ఒక అద్భుతాన్ని దేవుడు ఖచ్చితంగా దాచి ఉంచుతాడు అని అడగంగానే ఇక్కడికి వెళ్ళి ఆయన ఎలీషాకు మొర్రపెట్టగా, చూడండి ఎవరికి మొరపెట్టింది? ఎక్కడైతే భర్త నమ్మకంగా ఆయనకి మొరపెట్టింది. నిజమే, ఎలీషాలో దేవుని యొక్క శక్తి ఉంది. ఎలీషా అనగా ప్రవక్తలో దేవుని ఆత్మ ఉంది, దేవుని శక్తి ఉందని ఆమెకు తెలుసు. తన భర్త ఎట్లున్నాడో, దైవజనుడైన ఎలీషా గారు ఎట్లా ఉన్నారో ఆమెకు బాగా తెలుసు. అందుకే వెళ్ళి ఆయన్ని మొరపెడుతుంది. అంటే అడుగుతుంది, ఏం చేయాలి ఇప్పుడు? నాకు 2 కుమారులు ఉన్నారు, వారినేమో అప్పులు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయి బానిసలుగా తీసుకెళ్తారు. నేను ఒంటరి దాన్ని అయితేను, అప్పులుగానే ఉన్నాయి, నా కొడుకుని తీసుకెళ్ళి నేను ఏం చేయాలి అని అడుగుతుంది కదండి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఒక మంచి పనిష్మెంట్. మనం కూడా అంతే, బాధ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఏ రీతిగా జీవించామో, ఏ రీతిగా ఉన్నామో, ఏం చేయాలో అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని గుర్తుపెట్టుకుని దేవుని దగ్గర మనం అడిగినట్టయితే తప్పకుండా దానికి ఒక మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. అందుకేనంటారు, నమ్మకంగా దేవుని దగ్గర బ్రతికే వారికి ఖచ్చితంగా ఏదో ఒక మార్గాన్ని దేవుడు దాచి రెడీగా ఉంచుతాడు. ఆమెను అడిగాడు, ఆయన ఏమి చేయలేక, అమ్మా నీ దగ్గర ఏమన్నా ఉందా అన్నాడు. అవును, నా దగ్గర ఏముందయ్యా, నా దగ్గర ఏమన్నా ఉంటే నేను ఎట్లా ఎందుకు ఉంటాను, నా దగ్గర ఏమైనా ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను, నా దగ్గర ఏమైనా ఉంటే నా 2 కుమారులు ఎందుకు తీసుకెళ్తారు, ఎన్నో ప్రశ్నలు. కానీ ఒక్కటి మాత్రం చెప్పిందయ్యా, నూనె కుండ ఉంది. భర్త ఎంత విశ్వాసపరుడో, ఎంత సేవకుని వెంబడించాడో, భార్య వెంబడించకపోయినా సరే చాలా భక్తి కలిగింది. తన భర్తలో ఉన్న భక్తిని గ్రహించింది ప్రియులారా. అందుకేనంటుంది, అయ్యా నా దగ్గర అయితే ఏమీ
లేదు, నూనె కుండ ఉంది. నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఏమున్నా లేకపోయినా నీ జీవితంలో నువ్వు చేసిన కార్యాలే నీ ముందు నిలబడతాయి. నువ్వు చేసిన పనులే నిన్ను ఆశీర్వాదానికి కర్తలుగా చేస్తాయి. నీవు నడిచిన నమ్మకత్వమే దేవుడు నిన్ను బహుగా దీవించేటట్టుగా చేస్తాడు. నూనె కుండ అనగా అన్ని తెచ్చుకొని నింపుకోమన్నాడు. ప్రార్థన జీవితం, ఆ ప్రార్థనతోనే ఆ 2 కుమారులను గెలుచుకుంది. ఆ ప్రార్థనతోనే అప్పులు గెలుచుకుంది. ఆ ప్రార్థన విధేయతతోనే ఆమె భూమి మీద బ్రతికినన్ని రోజులు సుఖ సంతోషాలతో బ్రతికే కృపను ఆమె పొందుకుంది. ఈ వాక్యం వింటున్న మీ అందరి జీవితాల్లో దేవుడు ఇలాంటి కార్యం చేయనుగాక. దిగులు పడబాకు. నీ జీవితంలో దేవుడు నీ మొరని ఆలకించి నీ కార్యం చేస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, బిడ్డలను ఈ దిన వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. వారికి నిత్యము తోడుగా ఉండి వారు మొర ఆలకించి నూనె కుండలున్న ప్రతి ఇంటిని ఆశీర్వదించి వివాహ దినం పుట్టినరోజు చేసుకున్న ప్రతి బిడ్డ మీద నీ కృపించి దీవించమని యేసునామములో అడుగుచున్న తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.